లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇచ్చిన హామీ చెప్పిన మాట ఈ రెండు నిలబెట్టుకునేందుకు ప్రజా ప్రభుత్వం ప్రతి దశలోనూ అడుగులు వేస్తోంది. అందుకే సంక్షేమం దగ్గర నుంచి అభివృద్ధి వరకు అలాగే అకౌంటబిలిటీ పెంచేలా ఇలా అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తోంది. ఈ వారం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రాష్ట్రానికి కీలక అప్డేట్స్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అవేంటో చూద్దాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టాం, అంతా అధికారులే చూసుకోండి అని చేతులు దులిపేసుకోకుండా ప్రభుత్వం నేరుగా కొనుగోళ్లపై గ్రౌండ్ మానిటరింగ్ చేస్తోంది. మంత్రులు పంట కొనుగోలు సెంటర్లకు వెళ్లి ప్రత్యక్షంగా అక్కడి సమస్యలను తెలుసుకుంటున్నారు. వెంటనే పరిష్కారం కోసం ఆదేశాలిస్తున్నారు. ఓవరాల్ గా రైతులకు ఇబ్బంది రాకుండా చేస్తున్నారు. పంట అమ్మడం, 3 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు పడటం, ట్రాన్స్పోర్ట్ జరిగిపోవటం ఇవన్నీ చకచక పూర్తయ్యేలా చూస్తున్నారు. సూర్యాపేట జిల్లా వేపాల సింగారంలో కొనుగోలు సెంటర్కు వెళ్లిన మంత్రి ఉత్తమ్కు లారీలు టైంకు రావటం లేదంటూ రైతులు కంప్లైంట్ చేశారు. వెంటనే రియాక్ట్ అయిన మంత్రి ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కారమయ్యేలా చూశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని 1000 సార్లు ఆలోచించి అది మంచికే అనుకుంటే ముందుకెళుతోంది. సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కిల్వెట్ సిటీకి కార్పొరేట్ సంస్థలు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండ్స్ ఇచ్చాయి. ఇందులోనే అదానీ గ్రూప్ కూడా 100 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించి ముందుకొచ్చింది. అయితే అదానీ గ్రూప్ చుట్టూ వివాదాలు నెలకొనడంతో ఆ 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దని కూడా సీఎం కోరారు. అంతేకాదు అదానీ గ్రూప్ నుంచి వచ్చిన పెట్టుబడులు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగానే జరిగాయని క్లారిటీ ఇచ్చారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో 2 అంతకంటే ఎక్కువ ఎయిర్పోర్టులున్నాయి. అయితే దేశంలో గ్రోత్ ఇంజిన్ అయిన తెలంగాణలో మాత్రం ఒక్క హైదరాబాద్కే ఎయిర్పోర్టు పరిమితమైంది. హైదరాబాద్ నుంచి వరంగల్, ఆదిలాబాద్, రామగుండం, కొత్తగూడెం వంటి ప్రాంతాలు దూరంగా ఉన్నా అక్కడ ఎయిర్పోర్ట్స్ కలగానే మిగిలిపోయాయి. అయితే ఈ పరిస్థితి మార్చాలని రేవంత్ ప్రభుత్వం సంకల్పించుకుంది. రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకోసం కొత్తగా ఎయిర్పోర్టులొస్తేనే అభివృద్ధి ఊపందుకుంటుందన్న లక్ష్యంతో కేంద్రంతో సంప్రదింపులు మొదలుపెట్టింది. స్వయంగా సీఎం రేవంత్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఢిల్లీలో భేటీ అయి కొత్త ఎయిర్పోర్టులపై చర్చించారు. వరంగల్ ఎయిర్పోర్టును తమ టర్మ్లో ఖచ్చితంగా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ సహా మిగతా విమానాశ్రయాల విషయంలో భూముల చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించే బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం భుజానికెత్తుకుంది. రక్షణ రంగానికి చెందిన భూముల బదలాయింపు కోసం రాజ్నాథ్ సింగ్ ను కూడా సీఎం కలిశారు. బాపుఘాట్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహం కోసం రక్షణ శాఖ స్థలాలను ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో సైనిక్ స్కూల్స్ ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఎయిర్పోర్ట్స్ని తెలంగాణలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన కూడా ఒక రిప్రజెంటేషన్ మాకిస్తూ పలు ఎయిర్పోర్ట్లు కానీ పలు లొకేషన్ల మీద కానీ చర్చించడం కూడా జరిగింది. అందులో అతి ముఖ్యంగా వరంగల్ ఎయిర్పోర్ట్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో వాళ్ళు కూడా విచ్చేసిన తర్వాత మా మినిస్ట్రీ నుంచి కూడా, ఎందుకనంటే ఒక తెలుగువాడిగా ఈరోజు అవకాశం వచ్చిన తర్వాత నేను మొదటి రోజు నుంచి కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో రెండిట్లో కూడా సరి సమానంగా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్లు నూతనంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయో, ఏవియేషన్ అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో రెండింటిని కూడా సమాంతరంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో నాకు ముందు నుంచి కూడా ఒక పట్టుదలతో ఉన్నాము. హైదరాబాద్ మెట్రో రైల్ నెట్వర్క్ విస్తరణపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఏ రూట్లలో మెట్రో అవసరమో ఆ ప్లాన్స్ రెడీ చేసి పెట్టింది. గతంలో ఉన్న మెట్రో నెట్వర్కే ఉండడంతో ఆపరేషన్ నెట్వర్క్లు హైదరాబాద్ 3వ స్థానానికి పడిపోయింది. అందుకే ఎక్కువ ప్రయాణికుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో మెట్రో విస్తరణపై దృష్టి పెట్టారు. మెట్రో రైల్ 2వ దశలో 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించారు. 54 స్టేషన్లు రాబోతున్నాయి. ఇవన్నీ పూర్తయితే ప్రతిరోజు 10 లక్షల మంది రాకపోకలు సాగించే అవకాశం ఉంది.
రెండో దశ మెట్రో ప్రతిపాదనలపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించారు. గత 10 నెలల్లో సీఎం రేవంత్ 10 సార్లు మెట్రోపై సమీక్షలు నిర్వహించారంటే ఎంత పట్టుదలగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. పెరుగుతున్న రద్దీకి తగ్గట్లు అదనపు కోచ్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణపై సీఎం సహా ప్రభుత్వం మొదటి రోజు నుంచి చాలా ఫోకస్డ్ గా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెంటనే కొనుగోళ్లు జరపటం, అకౌంట్లలో డబ్బులు వేసేయటంతో రైతులకు ఇబ్బంది రాకుండా చూస్తున్నారు. ఈ వారంలో సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నప్పటికీ ఢిల్లీ నుంచే ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. సన్న రకాలకు బోనస్ కూడా త్వరగా చెల్లించాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే మెల్లర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దన్నారు సీఎం. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వసతుల కోసం రేవంత్ సర్కార్ పెద్ద ఎత్తున నిధులు రిలీజ్ చేసింది. కేవలం ఇండ్లు నిర్మించి వదిలేయటం, అక్కడ డ్రైనేజ్, తాగునీరు, కరెంటు వంటి సౌకర్యాలు లేకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికొచ్చింది. దీంతో వెంటనే సీఎం చొరవ తీసుకుని 196,46,00,000 నిధులను విడుదల చేయించారు. ఈ మేరకు R&B శాఖ 26న జీవో 892 జారీ చేసింది. ఈ నిధులతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీల్లో నీటి వసతి, విద్యుదీకరణ, డ్రైనేజ్ కోసం పనులు చేపట్టనున్నారు. గత ప్రభుత్వం నిర్మించి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వదిలేయటంతో రేవంత్ ప్రభుత్వం వాటిని బాగుచేసే పని చేపట్టింది. For more videos like this, subscribe Big TV channel.